ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని వలన అనుగ్రహింపబడిన ఈ జీవితం ఎంతో విలువైంది కదండి. దేవుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనలను ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు కాబట్టి మరి ఈ యొక్క దేవునితో మనము సంబంధం కలిగి ఉండే వారికి మనందరికి కూడా ఈ జీవితము ఎంతో విలువైనది, ధన్యులం కూడా చెప్పాలంటే. ఎందుకంటే ఆయనతో మనం ఉన్నప్పుడు మనకి ఎంతో ఆనందం, ఆరోగ్యం కలిగి జీవించేవారుగా మనం ఉన్నాము. ఆ జీవితాన్ని, ఆ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోమని వాక్యం సెలవిస్తుంది. ఆ జీవితము ఎలా సద్వినియోగపరచుకోవాలంటే, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, సత్యాన్ని బోధించే దేవుడు, సత్యంలో నడిపించే దేవుడు, దినదినము మనల్ని సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఇతరులకు మాదిరిగా జీవించి ఇతరులను కూడా దేవుని యొక్క ప్రేమలోను మరి సత్యంలోను నడిపించేవారుగా మనము ఉండాలి. ఆ రీతిగా ఉండాలంటే మనము న్యాయంగా ప్రవర్తించాలి, ఇంకా మనము ప్రేమ కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి, యథార్థముగా ఉండాలి. ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మాటలు మనలో ఉండి మనం జీవిస్తున్నప్పుడు మనలో యేసు క్రీస్తును పోలి జీవిస్తున్నామని ఇతరులో నమ్మి విశ్వాసించి రక్షణ పొంది దేవుని మార్గంలోకి వస్తారు. పేరుకి క్రైస్తవం అని చెప్పుకుంటూ గొర్రెలాగుండి మేక శర్మం కప్పుకొని లోకానుసారంగా జీవిస్తే ఈ క్రైస్తవులు ఇంతే క్రైస్తవులు అని చెప్పుకుంటారు. కానీ క్రీస్తు దగ్గర ఉన్నటువంటి మరి గుణగణాలు వీరి దగ్గర లేవని మనం చూసిన వారు చెప్పుకుంటారు. కాబట్టి దేవుడు మనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఆయన ఏర్పరచుకుని ఆయన యొక్క చిత్తంలో మనలను ఏర్పరచుకుని మన ఈ లోకంలో జీవించాలని మనకు జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ జీవితాన్ని యేసయ్యకి సమర్పించి సత్యముతో, యథార్థంతో, న్యాయముగా, కనికరమ కలిగి క్రీస్తు ప్రేమను ధరించుకొని అనేకులను క్రీస్తు వైపు త్రిప్పేవారుగా మనం జీవించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. అలాంటి కృప మనకందరికీ కలుగును గాక. ఆమేన్.